హలో ఫ్రెండ్స్, ఇక్కడ మందారం కొమ్మ పెడితే ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి మందారాలు. గోరింక ఫ్లవర్స్ లైట్ కలర్లో పింక్. పప్పాయ ప్లాంట్స్ పీకేస్తున్నాను. ఇవి ఈజీగా వచ్చేస్తాయి కొన్ని సీడ్స్ వేస్తే. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ పప్పాయ ప్లాంట్స్ చిన్నవి. ఇందులో పల్లీలు, పచ్చి పల్లీలు తెచ్చినప్పుడు 2 వేసాను. పల్లీ ప్లాంట్స్ వచ్చేసినాయి డబ్బాలో. పల్లీ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇంకా కొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న డబ్బాలో కూడా వచ్చినాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇలా బాగా రెడీ అయినవి మట్టిలో అలా వేసేసినా వచ్చేస్తాయి. కొంచెం ఓపెన్ చేసి వేసినా నారు పోసినా వచ్చేస్తాయి. కార్తీక మాసంలో ఇప్పుడు బాగా వస్తాయి ఈ బంతి పువ్వులు. బంతిలా ఉంటాయి రౌండ్గా. ఈ ప్లాంట్స్ ఉంటే ఈ స్మెల్కి ఏం పురుగులు కూడా రావు, దోమలు కూడా ఎక్కువ రావు. దీపావళికి కొన్ని ఇవన్నీ దండలు గుచ్చేస్తున్నా. ఇంకా ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇవి త్వరగా వడిలిపోవు, వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ పిప్పినాయి. కాస్మోస్ ఫ్లవర్స్ అన్నీ సీడ్స్ కోసం కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. సీడ్స్ మళ్ళీ వేసేస్తాను, సమ్మర్లో బాగా వస్తాయి అవి. పారిజాతం ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే చాలా ఫ్లవర్స్ పిప్పినాయి ఈరోజైతే. మొత్తం ఫ్లవర్స్ ఇవాళ బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇలా కింద పడినవే తీసుకోవాలి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కింద రాలిపోతున్నాయి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి, చెట్టుకి ఫుల్గా విప్పేసి. ఈ ఫ్లవర్స్ అయిపోగానే వీటికి సీడ్స్ వస్తాయి. ఇక్కడ ప్రమిదలు లాస్ట్ ఇయర్ కొన్ని వాష్ చేసి ఆరబెట్టాను. ఈ ఇయర్ కొన్ని కొత్తవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. చిన్నగా ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి. మట్టి ప్రమిదలు. వీటికి కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కటే చాలాసేపు వెలిగిద్ది. ఇందులో అయితే ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా. ఇవి లాస్ట్ ఇయర్వి. ఈ ఇయర్వి కొన్ని తీసుకున్నాను. దీపావళికి ఎప్పుడు వర్షం పడిద్ది. మబ్బు పట్టేసింది ఇవాళ, ఇంకా వర్షం అయితే పడలేదు.